ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఈ ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృపా వాత్సల్యం బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని శక్తి పరచుచున్నాడు కాబట్టి ఆయుష్ను పెంచుకోగలిగి తీరుతున్నాం. మన బాబు బలం కాదు, మన సొంత సామర్థ్యము శక్తి కాదు, దేవుడు ఇచ్చిన కృప. ఆ కృప వలనే ఈ రోజు కూడా మనం సజీవులుగా ఉండి తీరినది. ఈ పగటి వేళ ఆరాధన కూడిక మీ అందరూ కూడా ఆహ్వానపరిచి తీరుతున్నాం. దేవుడు మీ అందరిని కూడా దీవించి తీరును కాక. ఈరోజు మనం చదివిన వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలకి కనాను దేశానికి వెళ్లే మునుపుగా కొన్ని హెచ్చరికగా దేవుడు చెప్పిన సందేశముగా దేవుడు తన దాసుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పుచున్న కొన్ని సందేశముగా మనకు అక్కడ కనబడుతున్నది. రెండు విషయాలు అక్కడ ప్రాధాన్యతగా చెప్పుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు చదివి తీరినప్పుడు మనకి కనబడేది స్వయం నీతిమంతుడై తీరే ఉన్న భావన, సెల్ఫ్ రైచియస్నెస్ అన్న కాన్సెప్ట్ లో ఇశ్రాయేలు ప్రజలు ఏమై ఉన్నారు. ఆ భావనలో స్వయం నీతిమంతుడిని, నేను మించిన వాడు ఇంకెవడు లేడు అన్న భావన వారి నుండి తీరింది. అది వారిలో కనబడక మునిపేనే దేవుడు వాటికి ఏం చేశారు, సందేశాన్ని అందించి తీరారు. దాని తర్వాత దాని 7వ వచనం నుంచి దాని చివరి 29వ వచనం వరకు మనం చదవగలిగి తీరితే ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటుకు లేకపోతే ఇశ్రాయేలు దేవుడిని విడిచిపెట్టి తీరేటట్టుకున్న సందర్భాల్లో అన్నింటిలో కూడా మోషే నాయకుడిగా మాత్రం కాదు, మధ్యవర్తిగా ఉండి వారిని విడిపించుకు తీరడానికి ప్రయత్నం చేసుకోగలిగి తీరాడు. అది ఈరోజు పగటి వేళ మనం తెలుసుకు తీరాలి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యము మార్గమున ఎక్కడికి వెళ్లాల్సి ఉండింది, దేవుడు ఏర్పరిచిన కనాను దేశానికి వెళ్లాల్సి ఉండిన వారు. కానీ వెళ్ళిన ఈ ప్రయాణంలో వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ఎరుపు అడ్డొచ్చింది, అనాథ్యుల సైన్యం వారికి అడ్డొచ్చింది, విపరీతంగా అనేక మంది శత్రువులు వారికి ఎదురొచ్చి తీరారు. దాని అర్థం ఈ బలహీనుల చేత బలవంతులను ఎదిరించిన కారణం ఏంటి మీరు అనుకోవచ్చు. వీళ్ళంతా ఎక్కువైతే ఎంత ఉంటారు, ఒక 30 లక్షల మంది ప్రజలు ఉంటారు. ఎక్కువైతే ఈ సామ్రాజ్యం ఎంత ఉంటుంది, ఒక 8 కిలోమీటర్ల పరిమితి లోపల ఉంటుంది. దాని అవతలున్న రాజ్యము, అవతలున్న దేశం వీరికన్నా గొప్పదైనా, వీరికన్నా శ్రేష్టత చెంది ఉన్న వారి పైన గెలుపు సాధించి తీరడానికి వీరి బలమో, వీరి శక్తియో, వీరి సామర్థ్యమో కాదు, కానీ కృప చేత మాత్రమే వారి గెలుపులోకి వెళ్ళగలిగి తీరారు. దాని అర్థం మనకన్నా బలవంతులైన వారిని మన ముందుకు దేవుడు పంపించేది నీకు మానసికంగా, ఆత్మీయంగా ఏముండి తీరాలి, వాటిని గెలిచి తీరుతానన్న ఒక సిద్ధాంతం నీలో ఉండి తీరాలి. లేకపోతే 17 సంవత్సరాలు ఉన్న కుర్రాడు ముందుగా 10 అడుగులు ఉన్న ఎవరు గొలియాతు ఎవరు పంపించాల్సిన అవసరం ఏముంది. పిరికోరుగా అక్కడ ఉన్న సకల గోలియాతుకు ఉన్న ప్రత్యేకత తెలుసా, ఆయన ఆ దేశానికి ఉన్న సైన్యాన్ని మొత్తం ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అంత బలమైన వాడు నిలబడి కేకేసెత్తులో వేసిన పసిపిల్లోడు రావడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా, దేవుడు పసిపిల్లోడుతో కూడా అద్భుతాలు చేయగలిగి తీరుతాడు. పసిపిల్లోడు వాక్యము ద్వారా నిలబడి తీరగలిగే అనుబంధం కావాలి. నేను నీతిమంతుడిని కాదు, నన్ను నీతి పరిచిన ఒక దేవుడున్నాడు. నేను వచ్చింది కాదు, నన్ను నడిపించి తీసుకొచ్చిన ఒక దేవుడున్నాడు. నేను నిలబడింది కాదు, వాక్యం నన్ను నిలబెట్టి తీరుతున్నది. నేను బలపడింది కాదు, నా మీద ఒక అత్యంత శక్తి బలముగా వీక్షిగా వచ్చి తీరినందుకు నేను నిలబడి ఉన్నానన్నది ఎవరికి అర్థమై తీరింది, దావీదుకి అర్థమై తీరింది. దావీదు యొక్క కుటుంబ తరగతి మనం చదివితే దావీదుకున్న నాన్నలాగే మనకున్న నాన్నలు కూడా రెండో ఎవరు చెప్పలేదు. ఒక ఇంట్లో ఒక కొడుకు ఉంటే ఒక కొడుకుకి అధికంగా ప్రేమ, కానీ ఒకే ఇంట్లో 5-6 పిల్లలు ఉన్నారు అనుకో, ప్రేమ ఎటుపక్క ఎక్కువ వెళ్తుందో మీరే ఊహించుకు తీరాలి. అర్థం కాలేదు అనుకుంటా. దావీదు నాన్న ఏం చేసేవాడు, ప్రేమించేవాడు కాదు. ప్రేమించేవాడు కాదని చెప్పడానికి ఆధారం నేను చెప్తా. మిగతా అన్నయ్యలందరినీ ఎక్కడికి పంపించారు, ఆర్మీలో పోలీసులో పంపించారు, వీడికి మాత్రం ఎక్కడికి పంపించారు, రైతులు ఇక్కడే చెప్పాలి. ఈ లోకం వల్ల నాన్నలన్నీ ఇంతే, మనకి కామన్ సెన్స్ లేదు. నాన్న నాన్న అని తిరిగేస్తున్నాం తప్ప అవసరం వస్తే నాన్న కూడా మనం ఏం చేసి తీరుతాడు. అర్థం కాదు. అందుకే అధికంగా నాన్న నాన్న అని తిరగడం కాదు. ఉన్నారో లేదో నాకు తెలియదు. 90% మంది దేవుని బిడ్డలు అన్ని నాన్న నాన్న అని తిరిగేది ఆస్తి కోసం. ఆస్తి తిరిగిన తర్వాత నీకు నాన్న అంటాడా, నీ ఇంటికి వచ్చి కొడుకుతాడో లేదు చూసుకో. ఓ అమ్మ అలాగే ఏం చేసిందో, నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని చెప్పి ఏం చేసింది, కొడక అని చెప్పి ఆడికి అంత అభిమానించేసరికి ఆ అమ్మకున్న ఆస్తి మీదే ఇడికేముండేది, కన్నుండి తీరింది. అందుకే వీడు ఏం చేస్తారు, అమ్మకు అమ్మ 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 పిలిచి ఏం చేసి తీరుతారు, ఆస్తి కళ చేసి తీరుతారు. అలాగే అమ్మ చివరి గడియ వచ్చినప్పుడు ఏం చేసింది తెలుసా, ఒక పొరపాటు చేసింది. ఆస్తి మొత్తం ఎవరి పేరు మీదకి రాసేది, కొడుకు పేరు మీదకి రాసా. ఆ రోజు కొడుకు అమ్మ అని పిలవడం అనేసి ఇంకేవేవో పిలవడం మొదలెట్టి తీరాడు.
అర్థం కాలేదు. ఇక అమ్మ ఏడుపు మొదలయ్యి తీరింది. అమ్మ అయ్యో నా కొడుకు నన్ను చూస్తాడు, ఏం చూస్తాడు? అమ్మకి చేతులు కాదు పడిపోయేసరికి ఉన్న మంచంలోనే ఏం చేసేది? అన్ని చేసేది. దాని అర్థం పసిపిల్లలు ముసలోళ్ళు అవుతున్న కొద్దిగా ముసలోళ్ళు పసిపిల్లలాగా మారిపోతారు. అందుకే వాళ్ళకి ఏ విషయంలో కంట్రోల్ ఉండదు. త్వరగా నిద్ర వచ్చేసరికి, త్వరగా ఆకలి వేసేది, త్వరగా విరోచనాలు వచ్చేది, త్వరగా వాంతులు వచ్చేది. కారణం ఏంటిది? వాళ్ళ సిస్టమ్ కి కంట్రోల్ ఉండేది. కానీ అలాంటి ఒక స్థితిగతిలో కొడుకు ఏం చేశాడు? తన ఆస్తి మొత్తం కాజేసి అమ్మ చచ్చిపోవాలని చెప్పి ఏం చేశాడో తెలుసా? ఉన్న దుప్పటిని నీళ్ళల్లో ముంచేసి అమ్మ భుజం మీద దిగేసి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పాలా? అమ్మకి అర్థం కదా. అమ్మ దానికన్నా తెలివైంది. అమ్మ దాన్ని ఏం చేసిందో తెలుసా? ఆ మంచం లోపల ఒదిగి పడుకొని తన ప్రాణాన్ని చివరిగా ఏం చేసిన ఒదురుగు తీరేది. నేను చెప్పొచ్చే ఉద్దేశం ఆస్తి కోసం కాదు, అమ్మ నాన్నని వెంబడించి తీరేది. వారు మనకి నడిపించిన విధానం గురించి మర్చిపోకూడదు. వారి మనల్ని తీసుకొచ్చిన విధానాన్ని ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. అందుకే బైబిల్ మనకి హెచ్చరిక ఇచ్చి చెప్తున్నది, అమ్మా నాన్నకు మనం ఏమై తీరాలి? లోబడి ఉండి తీరాలి. అభిషేకం అన్ని భాష అని మాట్లాడటానికి ముందు అమ్మ నాన్న చక్కగా చూసుకో. శాతకాన్ని నపుంసకుడిగా మారకుండా శాతమైన దేవుని బిడ్డ నన్ను రుజువు చేయి. కానీ సంక్రాంతికి శివరాత్రికి వసూలు చేసే ఏటీఎం మెషిన్ కాదు అమ్మా నాన్న. అర్థం కాలేదు. అందరికి అమ్మా నాన్న ఎలాగున్నారు? జలగలాగా ఇమ్ము 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 ఎంత ఇస్తారు? ఇచ్చారుగా, ప్రాణం ఇచ్చారు, ఆయుష్ ఇచ్చారు కదా. అందుకే నేను ఈ సిద్ధాంతాలకు నమ్మను. కారణం అమ్మా నాన్నకి ఎప్పుడు కొందరు ఫాదర్స్ డే, మదర్స్ డే వస్తే ఫుల్ వాట్సాప్ స్టేటస్ లో తొక్కిపడేస్తారు. ఆ రోజు అమ్మ గురించి ఉన్నప్పుడు బాబు రోజు ఉండాలి అమ్మ గురించి ఉన్న మరి మీకు అమ్మ నాన్న ఉన్నారో లేదో నాకు తెలియదు కదా. నాకు మాత్రం అమ్మ లేదు. అమ్మ లేకపోయినా నాకు లోటు అనిపించట్లేదు. కారణం ఏంటంటే ఎవరికైనా నేను ఫ్రీడమ్తో అమ్మ అనుకోవచ్చు. ఎక్కడ మార్కెట్లో వెళ్ళినా ముసలమ్మ అక్కడ అమ్మ అని వెళ్తే ఆమె రెస్పాండ్ అవుతుంది. అర్థం కాలేదు. కారణం ఏంటిది? ఆ కుమారుని లోపల ఉన్న ఆ కుమారుని ఆ తల్లి కొరకు నా ప్రేమ ఏమవుతుంది? బయటికి స్పందింపబడి తీరుతున్నది. ఆమె నాతో కుటుంబ సభ్యురాలు కాకపోయినా నా పిలుపుకు బాబు అని ఏం చేసేది? అర్థం కాలేదు. నాతో కలిసి స్టాటస్ పెట్టేసి అభిమానపరచడం కదా. రోజు అమ్మని ఏం చేయాలి? ప్రేమించాలి. అంతమంది చెప్తారు వివాహం అయిపోతే మా అమ్మ నాన్న వేరు నేనే. నో. ఓ పక్క భార్య బాధ్యత చూసుకోవాలి, మరో పక్క అమ్మ నాన్న బాధ్యత కూడా చూసుకోవాలి. మరి నువ్వు రెండు ఇల్లు, మీ భార్య పిచ్చి ఎక్కించేసి ఇల్లు తీసేస్తున్నావు అనుకో, ఇటు చూసుకోవాలి అటు చూసుకోవాలి. మరి అలా మేనేజ్ చేసి ఉండడం మగాడనేది. లేకపోతే ఇంకొక మాట అంటే అది మీరే ఊహించుకోండి. అదేం మాట? మగాడు ఏం చేస్తారు? రెండు పక్కల, ఈ పక్క ఎవరి కాడిని కూడా మోస్తారు, భార్య కాడిని కూడా, భార్యను కూడా ప్రేమించాలి, లేకపోతే అన్నం పెట్టరుగా. అటు పక్క అమ్మా నాన్న కూడా ఏం చెయ్యాలి? అప్పుడు వివాహం చేసేటప్పుడు మనకి రెండు ఫ్యామిలీలు దొరుకుతున్నాయి. ఏది? ఒకటి అమ్మాయి తరపు నుంచి ఒక ఫ్యామిలీ, మనకొక ఫ్యామిలీ, మనం ఒక ఫ్యామిలీ. మూడు ఫ్యామిలీలు. రెండు ఫ్యామిలీని నిలబెట్టగలిగినాడు మూడో ఫ్యామిలీ కూడా నిలబెట్టగలుగుతాడు. అర్థం కాదు. వివాహం చేసే దేనికి? ఫర్ కంపెనీ. కంపెనీ అంటే కంపెనీ. పెళ్లి దేవుడు ఎందుకు ఏర్పరిచారు? భార్యాభర్త కంపెనీలో ఉండాలి. ఓకే, పెళ్లి రాకముందే దేవుడు ఎవరి గురించి చెప్పారు? అమ్మ నాన్న గురించి చెప్పారు. అదంతా అమ్మ నాన్న ఉన్నారా? నేనున్న శారీరక అమ్మ నాన్న ఉన్నారా? లేరు. ఎందుకు అమ్మ నాన్న గురించి కాన్సెప్ట్ చెప్పారు? పెళ్లి కాకముందే ఎవరి గురించి కాన్సెప్ట్ చెప్పారు? అమ్మ నాన్న కాన్సెప్ట్ చెప్పారు. దాని అర్థం ఒక ఫ్యామిలీ అదృశ్యంగా నీ కొరకు ఉన్నప్పుడు ఇంకొక ఫ్యామిలీని దృశ్యంగా తయారు చేసి తీరుతున్నాడు. మూడు ఫ్యామిలీల కలయికే కుటుంబం. అర్థం కాలేదు అనుకో. దాని అర్థం వివాహం చేసేటప్పుడు అమ్మా నాన్నకి ఏమర్థం అవుతుంది తెలుసా? వీడు పాస్ అయ్యాడు. ఏంటి? ఫ్యామిలీ అయి తీరడానికన్నా ఎగ్జామ్ లో వీడు పాస్ అయ్యాడు. పాస్ అయ్యాడని చెప్పేస్తే మాత్రం సరిపోదు. పాస్ అయిన దానినే డిస్టింక్షన్ తో పాస్ అయ్యాను రుజువు చేయాలి నువ్వు. ఆడపిల్లలు అయితే ఏడు నుంచి వెళ్ళిన తర్వాత జలగలాగా వచ్చి ఇంటికాడ తినేస్తారు. ఆపండి ఆ పని. ఎటకాలని చెప్పారు. ఏ మానవతంతో బతుకుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అదో నువ్వు ఒంటరిగా రావడానికి నీకేం లేదు. మీ అమ్మ నాన్న ఇంటికి ఆడపిల్లగా పెళ్లి చేసుకుని అంత ఒంటరిగా రావడానికి ఏం లేదు. కొత్త నువ్వు ఎవరు? మీరే ఊహించండి. మొదలు పెట్టాలి అట్లాంటి వాటిని. ఎవరితో రావాలి? ఎవరిని కట్టుకున్నాం ఆయన పిల్లలు కలిసి రావాలి. ఈ ఒక్కడొచ్చి నాటకం చేసేది. ఈ కుటుంబానికి గొడవలు రావడానికి కారణం ఏంటిది?
ఈ ఒక్కరికి వచ్చేది. వీడు ఎక్కడో పనికాడు ఉంటాడు, ఈ ఇంటికాడ ఏం మాట్లాడుతాడు ఆడికి అర్థం కాదు. ఎవరికి అక్కడి నుంచి అనుమానం చేసి ఫోన్ చేస్తుంటే ఏదో ఇది డౌట్ ఉంటుంది. దాంతో వీళ్ళు చేసే పెంచుకోవడానికి డౌట్ క్లారిఫై అయిపోతే ఇంకా డివోర్స్ రెడీ అయిపోతుంది. అర్థం కాలేదనుకుంటారు. హలో ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములకి భార్యలు ఉన్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. లేరు, ఒకడు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు లేడు. చిన్నోడు భార్యకి పెద్దోడు ఏం లేడు. ఆడు లేనప్పుడు మాట్లాడలేడు. ఏమవుద్ది మాట్లాడితే? ఆమె చూచెట్టేది. పరిజ్ఞానం ఉండాలి, మగాలుగా పుట్టాలి. అప్పుడు ఇట్లాంటివన్నీ ఏం చేసేది. అందుకే చిలిపితనంలో ఆర్టిల్ రాసేవాడు ఇలాంటి సాంప్రదాయాలు నేర్పించండి. హలో, ఇంట్లో ఇద్దరు కోడలు ఉంటే భర్త లేకపోతే కోడల గురించి ఏం చేయకూడదు. మొదలు అది తెలియదు, మాట్లాడతారు అని మరి పెట్టేది అగ్గిపుల్ల బాగా పెట్టేది. నీ కుటుంబమే సర్వనాశమై ఊరందరికీ నవ్వు అయిపోతుంది. నాతో ఉన్నారో లేదో నాకు. అదే దేవుని చాలా మందికి ఏ విషయం ఉండదు. ఫ్యామిలీ కంపెనీ గురించి తీయట్లేదు. ఇట్స్ ఎ కంపెనీ వేర్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ జాయిన్ టుగెదర్. ఒక సహవాసంలో మొత్తం ఫ్యామిలీ మెంబర్ ఏమైతే అందుకే బైబిల్ చెప్తున్న మాట, దేవుడు ఇచ్చిన బహుమానమే సంతానం. సంతానం ఆ కుటుంబానికి ఒలివ మొక్కలలా ఏమైంది తీరాలి, ఆ ఒక పందిరిగా మారి తీరాలి. దాని అర్థం ఆ పందిరి ఊరిలో ఉన్న ప్రజలకి సమాచారం ఇచ్చిన ఒక పందిరై మారి తీరాలి. ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. ఉన్నారా నాతో కలిసి? ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ సభ్యం మొత్తం కూర్చొని నిర్ణయం తీసుకోవాలి. నువ్వు అప్పు తీసుకున్నా, పప్పు తీసుకున్నా, చారు తీసుకున్నా, ఇది అలాగలేదు. అమ్మ నాన్నకి శాపం. సస్పెన్స్ అట. ఏంటి సస్పెన్స్? ఏం సస్పెన్స్? సస్పెన్స్ కదా, ఉన్న అనుబంధం తేడా అయిపోతుంది. నాకు తెలిసి కంపెనీలో ఏ డెసిషన్ తీసుకున్నా, ఒకవేళ అప్పు కలిగిన స్థితిగతులు మాట్లాడండి పిల్లలతో. కొన్ని అమ్మా నాన్న దేనికి పుట్టారో కూడా తెలియదు. అప్పు ఉంటే నువ్వు తీర్చాలి, ఆడు తీర్చాలి. మరి అది ఏంటనగా అర్థం కాదు. ఎక్కడెక్కడో మండుతుంది, మంట వాసన వస్తుంది, పొగొస్తుంది. పర్వాలేదు, బాగుపడితే మంచిది. హల్లెలూయా. హలో, అప్పున్నా అప్పు లేకపోయినా ఏ పరిస్థితి అయినా ఏం చేయగలిగి తీరాలి, ఒక్క అనుబంధంలో ఉండి తీరాలి. అందుకే కదా ప్రవక్తల రాజుల గ్రంథంలో ఒక విధవరాల గురించి చదవగలిగి భర్త ఏమో ఏం చేసేవాడు, ప్రవక్తగా దేవుని యొక్క దోషుడు. ఆయన దేవుని యొక్క పరిచయకు వెళ్ళి మరి అయ్యగారికి కష్టపెట్టకుండా ఈడేం చేస్తున్నాడు, అప్పులు చేసుకుని కుటుంబాన్ని ఏం చేశాడు, ఆ భార్యని బట్టి దేవునికి మీరు అదే ఎందుకు చెప్పారు? భర్త చేసిన అప్పు తీర్చడానికి మనసు కలిగిన కంపెనీ. అదే కదా, కొన్ని పిల్లలు మన దేని పుట్టారో కూడా తెలియదు. అమ్మ అప్పు చేస్తే పిల్లలు మాత్రం చంపే. దాని అర్థం నీ ఫ్యామిలీ పనికిరాని ఫ్యామిలీ, నువ్వే ఇండైరెక్ట్ గా లోకానికి సందేశం ఇచ్చి తీరుతున్నావు. అర్థం కాలేదే. కాఫీ డే అన్న కంపెనీ మీకు తెలుసు కదా. ఆ కాఫీ డే కంపెనీకి ఉన్న యజమాని ఆ అధిక బరువు అయిపోయి తీరినందుకు ఏమైతే తెలుసుకున్నాడు తెలుసా? అటత్లో ఆత్మహత్య చేసి తీరడానికి ఉన్న ప్రయత్నంలో బండి గుద్దేసి ఏమైపోయాడు, చనిపోయాడు. భార్య ఏం చేసింది తెలుసా? నువ్వు సత్తే ఏమైందా, నీ అప్పు తీర్చి నేనేం చేస్తా, నీకు నిలబెట్టి తీరుదా. అర్థం కాలేదు. అందుకే పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పేరు నిలబెట్టే పెళ్లింది అండి, కులం నిలబెట్టే పెళ్లి లేకండి. మాకులం సొక్క చూపించారు. మరి ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. హలో, ఏం నిలబెట్టి తీరా? కుటుంబం పేరు నిలబెట్టగలిగి తీరేది. కుటుంబం అంటే ఇది, కుటుంబంలో ఇదే జరిగి తీరేది అనేది రుజువు పరిచేటట్టు తీరాలి. అందుకే నేను చెప్పాను, కుటుంబాల్లో ఏమైంది కలహాలు వచ్చేది. అందుకే దాని 4వ వచనాన్ని చదివి వచ్చి తీరినప్పుడు మనకి కనబడిన మాట, ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్న ఒక మాట, నేను ఈ దేశంను స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నీ నీతిని బట్టి నన్ను నా నీతిని బట్టి చాలు. నా నీతి అన్న పదం అక్కడ ఉపయోగించారని ఎవరు ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. దేవుడు మమ్మల్ని నడిపించలేదు, మా నీతిని బట్టి ఇవన్నీ ఏం చేసింది. దాని అర్థం మనలో కూడా స్వయం నీతీకరణ అన్న ఒక ప్రక్రియ ఉంది. ఉందో లేదో ఈ పగటి గారు నీకు అర్థమై తీరుతుంది. స్వయం నీతిమంతుడు అని చెప్పి తీరడాలకున్న ఒక దానికి నా అర్థం ఏంటిది అని చెప్తే నువ్వే నమ్మేసుకుంటున్నావు. ఏంటో తెలుసా? నా శక్తి, నా బలం, నా పలుకుబడి ద్వారా ఇవన్నీ ఏం చేసేది, జరిగి తీరేదని నమ్మడం. రెండోదిగా ఆత్మీయత కాదు కానీ శారీరక, నా బుద్ధితో నేను ఏదైనా ఏం చేస్తాను, ఏం పీకలేదు. నేనే బుద్ధి ఉంటే ఏం లేదు. ఒక్క కడుపు ఉబ్బిపోయింది అనుకో, కొత్త బయటికి రాలేదు అనుకో, ఏం థింకింగ్ పని చేయదు. మా అమ్మమ్మ అప్పుడప్పుడు వాడు రే బిడ్డ పొద్దురా బాస్కి వెళ్ళేది అయిపోయింది అనుకో,
చూశాడు. నేను ఒక విశ్వాసి భర్తను నేను చూశాడు. ఎంత బాగా ఒక కడుపు నొప్పికి తొలిసాడు రోడ్డు మీద. ఆడు ఒక్కటంటే రెండో దానికి 40 మందిని పిలుచుకోగలిగాడు. ఒక కడుపు నొప్పి వచ్చేసరికి అయ్యగారు కాళ్ళ మీద తుల్లేస్తాడు కదా. నేను ఏం చెప్పింది రా బాబు, ఒక కడుపు నొప్పి సాదరా నేనేం నీ థింకింగ్ కాదని రుజువుపరిచేయడానికి. నీ థింకింగ్ తో ఏం అవ్వదు. అందుకే కొందరు విచారణ. అందుకే బైబిల్ చెప్తారు దేని గురించి ఏం చేయకూడదు. వై 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 అది ఎవరి పనిది? ఆ సింహాసనం నువ్వెక్కి నువ్వెందుకు డ్యాన్స్ అయిపోతాం? అర్థం కాదు. రేపటి గురించి ఇవాటి గురించి రేపటి గురించి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఎవరిది? దేవుని బిడ్డలకి అన్నిటికి ఉన్న తేడా. ఇఫ్ దే ఆర్ థింకింగ్ ఫర్ దెమ్సెల్ఫ్, దేవుని బాధ్యతలు తీసి మరి వాళ్ళకి దేవుడు ఉన్నారా? ఎందుకు ప్రజలు దేవుడిని అంగీకరించలేకపోతున్నారు? కారణం ఏంటంటే మన థింకింగ్ ప్రాసెస్ ఎవరికి ఇచ్చేయాలి? అది కొంచెం కష్టం. అర్థం కాలేదు. అందుకే బైబిల్ స్పష్టంగా మత్తయి సువార్తలో చెప్తున్నా ఏంటి? అన్యుల వల్లే మీరేం చేయకూడదు. ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరిస్తాం, ఎలా పిల్లలు పోషిస్తాం, ఇట్లాంటి ఆలోచన ఎవరి పని? అది ఎవరి సింహాసనంలో చేసిన పని? ఆయన చేసిన పని. దేవుడికే కదా. అందుకే కదా ఇరవై కదా నువ్వు పిండముగా ఉన్నప్పుడే నేను నీ గురించి ఏం చేశాను. దాని అర్థం నువ్వు జన్మించక మునిపే మీ నాన్న ఎవడో, నువ్వు ఎక్కడ పుట్టావో, నీ పేరు నుండి తీరాలో, నువ్వు ఏ సంఘానికి వెళ్ళాలో వీటి గురించి దేవుడు ఏం చేశారు? ఇట్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఎవరు ప్రిపేర్ చేశారు? దేవుడు ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడు ఏం చేశారు? మీ అమ్మా నాన్నకి బాధ్యత కింద ఇచ్చారు. అప్పుడు అమ్మా నాన్నకి బాధ్యత ఏంటో తెలుసా? ఈ ప్రిపేర్డ్ అయిన సామగ్రిని ఏం చేయాలి? తిరిగి దేవునికి ఏం చేయాలి? ఇచ్చి తీరాలి. దానినే బైబిల్ గ్రంథం మనకి పోయిన డెడికేటింగ్ టు ద లార్డ్. దేవునికి ఏం చేసి ఉసర్గించి తీరేది. ఒక కొడుకు మాత్రం కాదు, మొత్తం ఇచ్చి తీరాలి. విన్నారా లేదా నాకు తెలియట్లేదు. దాని అర్థం మన థింకింగ్ ద్వారా మనం ఏం చేయలేము. ఓ తెల్లంటికి నల్లెంటికి మీరు చెప్పేసి చేసేస్తుందండి. మా దగ్గర ఏముంది? లోయం ఉంది. తెల్ల ఎల్ల ఎరుపు అయిపోద్ది, తెల్ల నలుపు అయిపోద్ది, మళ్ళీ తెల్ల వచ్చేద్ది. అర్థం కాలేదు అనుకో. నాన్నగారు ఉన్న జుట్టును కూడా నువ్వేం చేయలేదు. కాసేపటికి మార్చొచ్చు కానీ తర్వాత మార్చలేవు. అది ఉన్నట్టుగానే మరలా వచ్చింది. దాని అర్థం నీ స్వయం నీతీకరణ నిన్నేం చేశాడు? సెల్ఫ్ థింకింగ్ లోకి తీసుకెళ్ళి తీరేది. అలా సెల్ఫ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయి తీరితే మరి ఆ వ్యక్తికి ఎవరు అక్కర్లేదు. నో నీడ్ ఆఫ్ గాడ్. దేవుడు కూడా రాడు. అర్థం కాదు. ఇప్పుడు అయ్యగారు అక్కడ కూర్చున్నారు. నేను అక్కడి నుంచి అయ్యగారిని లాగేసి నేను కూర్చుంటే అయ్యగారు ఏం చేస్తారు? ఎక్కడో కింద కూర్చుంటారు. కారణం ఏంటి? ఆయన అర్థమైంది. ఆయన కూర్చున్నాడని నీకు కూర్చున్నట్టే. అర్థం కాలేదే. ఇలాగే మనం థింకింగ్ చేయడం వలన దేవుడి సింహాసనంలో దేవుడు మన గురించి తలంచుకున్న దానికి మనం బ్లాక్ చేసేస్తే దేవుడు ఆ చోట్ల ఏం చేయలేడు, ఉండి తీరలేడు. అందుకే మన థింకింగ్ మన బలం మన శక్తి కాదు, అది స్వయం నీతీకరణ అన్న విషయం మనం తెలుసు తీరాలి. అందుకే కదా ఇశ్రాయేలు ప్రజలు వారి వారి మనసులో ఏం ఆలోచించడానికి ప్రారంభించింది? మా శక్తి బలం వల్ల. అవునా, మీ శక్తి బలం వల్ల ఎక్కడి నుంచి కూడా దాటలేకపోయావు, ఐగుప్త దేశం నుంచి కూడా రాలేకపోయావు. నీ సొమ్ము తిరిగి నీ జీతం దొరకాలంటే దేవుడు మధ్య కాలేదే. ఓ లార్డ్, ఆ జీతం దొరకాలన్నా ఎవరు వెళ్ళాల్సి వచ్చింది? దేవుడు ఎవరినో పంపాల్సి వచ్చి తీరింది. అని ఈ కాలంలో అధిక మంది దేవుని బిడ్డలకు ఏమొచ్చి తీరింది? సెల్ఫ్ రైచియస్నెస్ వచ్చి తీరింది. స్వయం నీతిమంతుడు అన్న ఫీలింగ్ వచ్చి తీరింది. అయ్యో అది నీకు నాశనంలోనే తీసుకెళ్లి తీరేది. అందుకే ఎక్కడ కానాను దేశం ప్రవేశించక మునుపు నీ స్వయం నీతిమంతత్వం దేవుని నీతిమంతత్వంగా మారి తీరాలి. Your self righteousness should be God's righteousness. హల్లెలూయా. కానీ నీతిమంతత్వం మన పదానికి స్పష్టత్వం ఏంటో సార్? నిలబడి ఉండి తీరడం. దేంట్లో? వాక్యములో నిలబడి ఉండి తీరడం, దేవుని కొరకు నిలబడి ఉండి తీరడం, దేవుని యొక్క సిద్ధాంతములో నిలకడత్వం కలిగి స్థిరం కలిగి ఉండి తీరడం. కదా స్థిరపరిచిన వాడు ఎవరు? దేవుడే మనల్ని స్థిరపరచగలిగి నిలబెట్టిన వాడు దేవుడే మనల్ని నిలబెట్టి తీరేది. ఏది మనల్ని నిలబెట్టి? దేవుడు వాక్యం మనల్ని నిలబెట్టి తీరుతుంది. ఆత్మశక్తి మనల్ని నిలబెట్టింది. ఇందులో నా బలం, నా శక్తి, నా బుద్ధి, నా స్తోమత, నా అర్హత ఏం వర్కౌట్ అవ్వదు. తెలిసి దేవుని కృప కూడా నువ్వేం చేయలేవు. నీ సొంత బుద్ధి జ్ఞానంతో నువ్వు పొందుకోలేవు. అది కూడా ఎవరు ఇచ్చి తీరాలి? దేవుడే మనకిచ్చి తీరాలి. యోగుకు మంచి స్నేహితులు ఉన్నారు, 3 స్నేహితులు ఉన్నారు, చాలా మంచోరు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తయారయ్యారంటే స్వయం నీతి మంతుతో ఎవడో కూడా చేస్తున్నారు. అదే యోగు మీదకి వచ్చిన దాడి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ వీళ్ళు ఊహించి ఇడికేం చేస్తున్నారు. ఇదే కదా చాలా మంది స్నేహితులు కొన్నప్పుడు ఎవరు నెక్స్ట్ అడగబోయే ప్రశ్నకి అందరు మొక్కలు దిగిపోతాయి. నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు?
సంఘంలోకి నేను అడుగుతాను, ఈ సంఘంలో ఒక విశ్వాసాలు నీకు స్నేహితుడుగా ఉన్నాడా? లేకపోతే ఈ సంఘంలో నీకు ఏ పని పాత్ర లేదన్నారు? హలో, స్నేహితుడు అని చెప్తే మీరేం చెప్పేది? అర్ధరాత్రి వేళ నీ ఇంటికి వచ్చి అన్నం అడిగితే అన్నం ఇచ్చుకోగలిగిన స్నేహితుడు ఉండాలి. అర్ధరాత్రి వేళ నీ స్నేహితుడు భార్య నీకోసం అన్నం పెట్టగలిగే స్నేహితుడు. కొన్ని స్నేహితుల బాధ్యత మరి మీకు మీరే ఊహించుకోవాలి. కానీ అంత సంఘం లోపల నీకు అలాంటి వాళ్ళు ఉండి తీరాలి. ఒక అప్పు కలిగిన స్థితి, ఒక డబ్బు కావాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇంటి దగ్గర పరిగొట్టేటోడు ఒక్కడు ఉన్నాడా? లేకపోతే అన్ని భాషని ఆపేసి ముందు ఆ పనికి ఏ పనికి? ఆ స్నేహితుడిని సంపాదించుకోవడానికి కూడా పనిలోకి వెళ్ళి అది చేసిన తర్వాత ఆటతో కలిసి దేవుడికి సేవించి ఆటతో కలిసి అన్ని భాష చెప్పి కొందరు అనుకున్న మార్కెట్ అనుకుంటారు సంఘం అనుకుంటే. మార్కెట్ కి ప్రాబ్లం ఏంటి తెలుసా? వస్తారు, కొనుక్కుంటారు, పారిపోతారు. కొంత అలాగే అనుకుంటారు. పరలోకం చేయలేవు. అర్థం కాలేదే. అందుకే కదా బైబిల్ మంచిగా ఉపమానం, ఒక స్నేహితుడి ఇంటికి ఇంకొక స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడు ఇంచుకాడ కూర్చోబెట్టి ఈ స్నేహితుడు ఇంకో స్నేహితుడు దగ్గరికి వెళ్ళాడు. ఆడిపడికి ఎంత సూపర్ చూడండి. ఈ స్నేహితుడు పోతాడు, వాడు పోతాడు. వీడి తలుపు దగ్గరికి వెళ్ళి పడి అక్కడ లోపల స్నేహితుడు చెప్పాడు, నువ్వురా నేరా ఒరే ఇప్పుడు వద్దురా, రొట్టి కావాలరా, స్నేహితుడు వచ్చాడు రా, అరే ఇప్పుడు కావాలా, పిల్లలు కొడుకున్నారు. ఓ వంకలే, ఈ వంకలు చెప్పిన నీ స్నేహితులుగా చేయలేదు. అరే నీకు రొట్టి కావాలంటే లెగిసి ఇచ్చుకు తీరాలి. వంకలు చెప్పిన స్నేహితుడు కాదు, వంకలు చెప్పినాడు బోక ఒడి వ్యాపారం చేసినాడు వంకలు చెప్పేది. అందుకే నేను నీకు అడిగేది, నీకోసం ప్రార్థన చేయగలిగి ఉన్నాడా? నీకోసం ఉపవాసం చేయగలిగే ఒక్కడైనా ఉన్నాడా? లేకపోతే నువ్వు ఇన్ని ఆరాధనలు అభిషేకాలని చేసి మన స్నేహితులు సంపాదించుకో. హలో, తొందర చెప్తే నా ఫ్రెండ్ నీకోసం ఒక్క రోజు ఒక్క పూట తిండి మానేసుకొని కూర్చొని ప్రార్థన నేను ఏంటంటాడు. నువ్వు అడగకుండా అదే నాకు 5,000 కావాలరా, 10,000 కావాలా? కొందరు ఫ్రెండ్షిప్ చేసేదే వసూలు చేసుకోవడానికి, వడ్డీ వ్యాపారం చేసుకోవడానికి ఫ్రెండ్షిప్. హలో హలో, నాకు ఈ సంఘంలో ఫ్రెండ్స్ ఉన్నాను. అది ఒక మాట అంటే రెండో మాట అడగరు, కావాల్సిన సౌకర్యం తీసుకొచ్చి తీరుతారు. నేను పేర్లు చెప్పక్కల మీరే వెతికితే ఆటోమేటిక్ అర్థమైంది తీరుతుంది. ఇక నా పేరు మీద మీరు వెళ్ళండి ఆడి దగ్గరికి, ఆడు సాధ్యం చేస్తాడు. నా పేరు పెట్టేసుకొని నేను ఫోన్ కూడా చేయగలలేదు. ఎక్కడి నుంచి వచ్చారు? అజితయ్య గారు పంపించారు అన్నాడు. చూతాడో లేదో చూడండి. ఇది నా బలం, నా శక్తి కాదు. ఆ ప్రజల్ని సంపాదించి తిరగడానికి 3 సంవత్సరాలు నేను తొందరగా వేశాను. ఒకే రూమ్ లో ఇద్దరు షేర్ చేస్తున్నాం. ఆడికేమో 20,000 రూపాయలు శాలరీ, నాకేమో దొరికింది 7,000 రూపాయలు. ప్రజలు ఎక్కడే చెప్పాలా? 20,000 ఉన్నాడు ఏమనుకుంది, వీడికి 7,000 కదా, వీడు మొత్తం పిండేస్తా. 3 పూట్ల తిండి నా దగ్గర నుంచే తింటాడు. ఆదివారం వచ్చి చర్చికి వెళ్ళాడు, నేనే డబ్బులు కట్టాలా? మనం ఏం చేస్తున్నాం తెలుసా? 3 రోజులు తిండి మానేసుకొని ఇవన్నీ మనం చేసేది. అప్పటి నుంచి అలవాటు అయింది. శుక్రశని ఆదివారం భోజనం కానీ కదా ఒకటి నేర్పించిన అలవాటు వచ్చేసింది. తినేస్తున్నాడు, నేను ఫాస్టింగ్ ఉంటాడు, ఫుల్ తినేస్తున్నాడు. నా డబ్బులు 3 సంవత్సరాలు రచ్చరచ్చగా నా డబ్బులు మొత్తం ఏం చేశాడు, ఫినిష్ చేశాను. నేను ఒకటే ప్రాబ్లం, దేవా వీడిని మార్చండి దేవా, ఇలాగైతే వర్కౌట్ అవుతుంది నా స్థితిగతి. నేనేం చేశాను, దాని తర్వాత అక్కడి నుంచి నేను ఎక్కడికి వచ్చేసాను, ఒరిస్సాకి వచ్చేసాను. ఒరిస్సాకి వచ్చిన తర్వాత వీడికి విలువ అర్థమైంది. ఎలా అర్థమైందో తెలుసా? నా వాంటోడు ఇంకొకటి తగిలేడు. వీడికి వాడు వీడి దగ్గర చేంజ్ చేయడం మొదలెట్టాడు, వసూలు చేయడం మొదలెట్టాడు. తర్వాత నాకు పోయి ఒరే ఎన్నాళ్ళు నువ్వు నా దగ్గర నుంచి ఇన్ని చేసినా నువ్వు ఒక్క మాట అలా ఎందుకురా అంటే నేను దేవుని ప్రేమరా. నాకు అర్థమైంది నీలో ఒక మంచి స్నేహబంధం ఉంది, దానిని నేనేం చేయగలిగితే నిలబెట్టుకోగలిగితే. ఆ స్వయం నీతిమంతుడిగా నన్ను పీల్చి పిండి ఏం చేసేవాడు లాగే. ఇప్పుడేం చెప్తాను సార్, వడ్డీ తీరుతున్నాడు. అడగండి ఎలా వడ్డీ తీరుతున్నాడు? నాకు సాయం చేయండి. మా చెల్లెల ఇంటికి వెళ్ళి పట్టుకుని చేస్తున్నాడు, మా చుట్టాల ఇంటికి వెళ్ళి నేను చెప్పట్లేదు, ఈడే ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడు. నేను అడిగాను ఎందుకు లేదురా, దేవుడు ఆత్మ మాట్లాడారా ఇవ్వాలి. అందుకేరా లాగేటప్పుడు అర్థం చేసుకో, మంచి ఏటీఎం కార్డు నుంచి లాగింది వడ్డీ తీర్చుకోలేక వస్తాం. ఇది నేను అభిమానంతో చెప్పే మాట కాదు, ఇది తయారు చేసుకున్న విధానం. హలో, స్నేహితులను మనం సంపాదించుకు తీరాలి. ఇన్ని రోజులు చెప్పట్టు ఆరాధన కొద్ది ఎలాంటి ఒక స్నేహబంధం నీ సంఘం లోపల లేకపోతే ఊరిలో నీకేం అనుబంధం ఉండి. అందుకే మంచి స్నేహబంధం ఏం చేయాలి, మనకి కావాలి. స్నేహితులు నేను నమ్మాను, మోసం చేయాలి, అయితే స్నేహబంధం చేయి. ఆకలి తినేసి మన స్నేహితులు ఎవరు, నా చెవుతులు ఎవడు లేకుండా బతకలేదు. సస్తే నీ బాక్స్ మొయ్యాలన్నా నలుగురు కావాలి.
దాన్ని జీవించేటప్పుడు అలాంటి కంపెనీ రెడీ చేసుకో. అర్థం కాలేదు అనుకుంటా. హలో, స్వయం నీతి మాత్రం నాకు ఎవడక్కర్లేదు, నేనే మొదలంటే నేనే పెద్ద తోపు, ఏం తోపు లేదు. అది ఆలోచించేసి వెళ్ళిపోతాడు. అర్థం కాలేదే. అందుకే మరణం జరిగిన సన్నివేశాల్లో ఫ్యూనరల్ సర్వీసులో దేవుని బిడ్డలు వెళ్ళేది తెలుగుదా సార్, ఒరే నువ్వు వెళ్ళరా వెనక్కనక నేను మొత్తం, నువ్వు వెళ్ళిన వేదికలో నువ్వే చేరిన దేవుని దగ్గరికి నువ్వు నేను నిలబడి చేరడానా ఆ దేవుని సమక్షంలో నేను వస్తా, ఎవరా క్లియర్ అయ్యదు. ఎక్కడైనా ఆ శవానికి కానీ ప్రాణం వచ్చి తీరిందనుకో గురించి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా న్యూస్ పేపర్ ఒక యాడ్ ఇవ్వండి. ఏమని రేపటి దినం నేను అన్న వ్యక్తి చనిపోయానని యాడ్ ఇవ్వండి. ఎంతమంది వస్తారు అదే ఫ్రెండ్స్? అందులో కూడా కేటగిరీస్ మళ్ళీ కాటా వేసుకొని చూసుకోలేదు. సాయం చేస్తారా సార్, అప్పుడప్పుడు సదుపాయం చేసి పెడతారు, అది మీరు వివేచించుకు తీరాలి. అలాగే నేను చెప్పొచ్చిన మాట, సంఘం ఒక ఫ్యామిలీగా ఒక స్నేహితుడుగా ఉండి తీరాలి. నీ వేదనలో నేను ఏడవగలగాలి, నా వేదనలో నువ్వు ఏడవగలగాలి, నీ వేదనలో నేను ఉపవాసం చేస్తాను, నీ మీరు నాకు స్నేహితుల కారణం నాకు తెలియదు, నేను మాత్రం మీకు స్నేహితులే. నీ తిన్నా తినకపోయినా నీకోసం తినకుండా ఉండి ప్రార్థన చేస్తాను. అది నా స్నేహబంధం. నీ స్నేహబంధం పందిరా తినేసి నా వెనకత్తే నవ్వేస్తాం, అది నీ స్నేహబంధం. ఎక్కడెక్కడో మాట వస్తుంది కదా, ఇప్పుడు చేడిపోతేమో అని డౌట్ వేస్తుంది. నీ స్నేహబంధానికి నా స్నేహబంధానికి తేడా ఉంది. కారణం ఏంటో తెలుసా? ఏ స్నేహబంధం లేనోడప్పుడు నా కొరకు స్నేహితుడుగా మానించాడు కాబట్టి ఆయనను చూసేటప్పుడు స్నేహబంధం లేని నిన్ను స్నేహించాలని దేనిని చంపుకుంటూ స్వయం నీతి మంతత్వాన్ని చంపేసుకుంటూ అవతల ఉన్న శత్రువుని కూడా ఏం చేయగలిగి తెలియదు. మాస్టర్ గారికి ఎక్కువ హాని ఎక్కడి నుంచి దొరికేది? సంఘాలంటేనే ఇచ్చేది. నేను కూడా ప్రార్థన, థ్యాంక్ యూ లార్డ్, అలాంటి సంఘ బిడ్డను నమ్మకించాను. ఇంకెవరికో ఎత్తే రేపు వాల్ పోస్టర్లో 6x2లో ఫ్రేమ్ అయిపోతాడు. అది కసి తీరుతాడు, నేను కసి తీర్చనుగా. అందుకే నా మీద అతికంగా ఏం చేస్తాడు, ఆడి ప్రయోగాలన్నీ మనకి చేస్తాడు. ఓ లార్డ్, హల్లెలూయా. సేవకులకి నీతి మంత్రం లేదా ఉంది, దాన్ని ఏం చేస్తున్నాడు, తొక్కి నిలబడి వీడిని ఎలాగైనా ఏం చేసి సంపాదించు తీరా. అన్నం పెట్టిన చేతినే కొరికేసే విశ్వాసలే, అయినా కూడా విశ్వాసం ఏం చెప్తాడు, నువ్వు కొరికేసేనా ఇదైనా మాంసం ఉందో తినే, దాన్ని నేను మాత్రం నీ పట్ల ఏం చేయను, కీడు చేసి తీరు. కారణం ఏంటి? నా స్వయం నీతి మంత్రం చావాలంటే నువ్వు నన్ను ఎదిరించి చిన్నప్పుడే చెప్పారు, రే బాబు సేవా పరిచయకి పిలుపుంది. నేనన్నా మేము రాను. కారణం ఏంటిది? ఈ విశ్వాసం చేసిన 424 మంది మనం చూసుకొచ్చాం కాబట్టి. అర్థం కాలేదే. యువతల పక్క అయ్యగారు ఇటు నుంచి అడ్డ వేయడం తర్వాత అయ్యగారు కదా, మరి ఇంకే కాదు. నా కళ్ళ ముందే నాన్న దగ్గరికి వచ్చి నాన్న అటు వెళ్ళిన తర్వాత ముసలోడు నా ఫస్ట్ దూరంగా చెప్పాడు, తర్వాత ఏడుగా మీ ముసలోడు నా నేల. మన పాత స్వభావం అయితే కుర్చీ తీసి నెత్తి మీద బాగా కొట్టేస్తుంది. ఆ టైంలో నన్ను ముసలోడు కుర్చీ చూసి స్వయం నీతి మంత్రం ఇక్కడ సెంటేసే నీతో మాట్లాడేది. హల్లెలూయా చెప్పలేదు. మనల్ని అవమానపరిచే వారు ఉంటారు, దుఃఖపరిచే వారు ఉంటారు. అప్పుడు మన స్వయం నీతి మంత్రం కాదు రాదు, రావాల్సింది. చాలా మంది దేవుని చేతి నేను భోజనం పెట్టాను, ఎవడూ రాలే, ఆడి భోజనం పెట్టి నేను వెళ్ళను. స్వయం నీతి మంత్రం అప్పుడే వెళ్ళాలా, అప్పుడు వెళ్ళేసి తినకూడదు, అంటులన్నీ తోమాలా. ఆడు చచ్చిపోతాడు నీ కాలంలో బట్టి. అర్థం కాలేదనుకుంటా. ఇలా తీర్చండి దేవుని బిడ్డలుగా, నీతి మంత్రాన్ని రుజువుపరచండి. మీకు ఎప్పుడు సందేహం రాలేదా? ఎంత మంచి శిష్యుల బృందం మధ్య ఒక దురాత్మని పక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఒక ఇసుక యూదాని ఆయన చేతికి ఏమి కూడా ఇచ్చేసారు. కాని డబ్బా కూడా చేతికి మత్తాయికి ఇస్తారు, కనీసం లెక్కలేని రాస్తాడు. వీడికి ఇస్తే చెక్కలు రాస్తాడు, చెక్కలు. అయిపోయింది. చేతికి డబ్బులు ఇచ్చేస్తే తెలిసిపోద్ది ఎంత స్నేహబంధమో ఎంత బంధమో. రెండోది చేతికి వడ్డించడానికి ఎంత చాలు, ఎంత బంధం ఎంత సంతానం తెలిసిపోద్ది.
అందరికి కూర వడ్డించడానికి ఎంత సరిపెట్టరు. అదో ఒక ఆమ్లెట్ 32 మందికి షేర్ చేసుకున్నాను నేను. మా చెల్లికి నాకు ఆమెకు ఆమ్లెట్, నాకు ఒక ఆమ్లెట్ ఇచ్చారు. 30 మంది కూర్చున్నారు. మా చెల్లి కన్ను మూసేసుకొని తినేసింది. నేను ఇది దిగట్లేదు. అక్కడ నా ఆంటీకి చెప్పిన, ఆంటీ 32 పీసులు చేయడము నేను చేయను, మీ అమ్మ నన్ను చేస్తుంది. మా అమ్మకి చెప్పిన అమ్మ నేనే దానికి ఏం చేశాను, 32 పీసులు చేసి చివరికి నేను తిన్నప్పుడు తృప్తి అనిపించింది. రాదు అవతలని వ్యక్తులు మనకి ఏమి ఇవ్వలేదు, కానీ ఇచ్చుకు తీరడానికి ఏమనిపించింది, మనస్సుకి తెలియదు. 5,000 మంది పురుషులు మస్తుగా తిన్నారే, ఆ కుర్రోడ్ని బట్టి దేవునికి స్తోత్రం. మీరు ఆ కుర్రోడ్ని బట్టి దేవునికి స్తోత్రం, ఆ అమ్మని బట్టి నేను దేవునికి స్తోత్రం చెప్పాను. కారణం ఏంటి తెలుసా, అమ్మ చేతికి ఎవరి చేతికి ఇచ్చిపోయారు, పిల్లోడి చేతికి ఇచ్చారు. పెంపకం కనబడింది. అవసరమైన స్థితిగతుల్లో ఈ ఆకలిని చూసుకోవాలి, మిగతా కూడా ఆకలిని పట్టించుకోగలిగారు. అలాంటి స్నేహబంధం మనకి కావాలి, అలాంటి కుటుంబాలు మనకి కావాలి, అలాంటి సహవాసం మనకి కావాలి. లేకపోతే ఈ ఆట పాట అనివాసకి అన్ని వేస్ట్ ఉట్టి చేతులు పెట్టి చదువుతాం. ఆడిపించారు రండి బాబులండి, రండి బాబులండి. ఆదివారం ఎలాగే కనబడుతుంది. బయట కొంచెం ప్రేమ లేకుండా ఎన్ని కృపావరాలతో నిండినా ఏం లేకపోతే, ప్రేమ లేకపోతే సౌండే మన సౌండ్ మాత్రం ఏం రావాలి, అకాపే బయటికి రావాలి. నాతో లేదనుకుంటున్నారు. అందుకే ఎలాంటి స్నేహిబంధాలు అయితే తీరాలి. అవతల వేదనన్న చర్యలో యోగుకున్న స్నేహితులా తయారకండి. ఒరే నీకు దేవుడు కోరిని శిక్షించాడా, నేను చంపడానికి ఇది కావాలా నాయన అంటే బలపరిచి తీరాలి. ఆయన ఏం చేయాలి, ధైర్యముతో నిలబెట్టి తీరాలి. అందుకే ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది, వాట్ ఏ గ్రేట్ ఫ్రెండ్ ఐ హావ్ ఇన్ జీసస్. నాకు కలిగిన ఎంత శ్రేష్టత చెందిన స్నేహబంధం ఎవరితో ఉంది, యేసయ్యతో ఉంది. ఆయన నా స్నేహితుడు కాబట్టి నా శ్రమలలో, నా దుఃఖములో, నా వేదనలో, నా నిండువీర్పులో, నా కన్నీరులో, నా ఇరిగిన పరిస్థితుల్లో ఆయన నా మీద ఏం కలిగింది, ఫ్రెండ్షిప్ కలిగింది. ఆ యేసయ్యతో ఉన్న ఫ్రెండ్షిప్పే గుర్తు పెట్టేటప్పుడు స్వయం నీతి మంతత్వాన్ని ఏం చేసి తొక్కి పెట్టేది. అలాగే కదా కొందరు విశ్వాసులు ఎందుకు దౌడులు చేసుకొని వచ్చి మా ముందు వచ్చి ప్రార్థన చెయ్యండి అన్నా, ఆ దౌడులు గుర్తు రాక ప్రార్థన చేయాలనిపించేది కదా. దేవుడు బలకిస్తాడు మనకి ప్లాట్ఫామ్. మనం ఎవడు వేదన పరిచాడో ఆడ మన దగ్గరికి వచ్చి చెప్పాల్సిన సిచ్యువేషన్. అప్పుడు కూడా ఏం అనిపించట్లేదు, ఆడ కసి తీర్చేవాళ్ళని అనిపించట్లేదు. అర్థం కాలేదు. మా చెల్లి పెళ్లిని చెడగొట్టడానికి మా కుటుంబంలో దేవుని బిడ్డలు ప్రయత్నం చేశారు. చెప్పండి, మీరైతే వాళ్ళ ఇంటికి వెళ్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పక్కలో ఇచ్చాను, గాలిలో తిన్నాను, ఇప్పుడు ఏడుతున్నాను. మొన్న వెళ్ళి కలిసినప్పుడు చెప్తున్నాను, మా నాన్నకి నాకు కలిసి చెప్తున్నాను, ఒరే తప్పు నేను నన్ను వదిలేయండి, సచ్చిన సామాన్య మళ్ళీ తప్పుకొచ్చి పంపే. నేను ఆమె వదిలేశాను. ఏమనుకుని తెలుసా, మా చెల్లి బాగుపడిపోతే ఎలాగా అని చెప్పి అభ్యంతరపరచడానికి ప్రయత్నం చేసి తీరారు. పెళ్లిని అభ్యంతరపరచారు. జరిగింది ఆ చరిత్ర ఏంటో తెలుసా, కొడుకు ఎలాంటి పెళ్లి చేసుకున్నాడు, 6 నెలలు చర్చిలో సస్పెన్షన్ పడిపోయాడు. అదే ఎవరైతే నేనేం చేయలేదు, నేనేమి చేయలేదు. ఆమె చూసినప్పుడల్లా నవ్వుతూ పలకరించడమే. అది ఇంటికి వెళ్దాం, ఆమె మన ఇంటికి రాదు. దీని తర్వాత నీ జ్ఞానం కూడా ఏమైంది, అర్థమైంది. అదో అందుకే సేవకులు, అందుకే కొందరు సేవకులు రివెంజ్ తీసుకోరు. మంచి సేవకులు ఏం లేరు, కసి తీసుకోరు. ఏదైనా విశ్వాసం ఏదైనా సమస్య ఏ పిచ్చి పని చేసినా ప్రార్థన చేయమని చెప్తే, ఆ విషయం గురించి పెనుగులాడమని చెప్తే సలహా ఇస్తారే తప్ప ఏం లేరు. మీరు కసి తీస్తున్నాడు. స్వయం నీతి మంత్రం ఉంది. ఎవరి స్నేహితులు, యోగుకున్న స్నేహితులు. రెండోదిగా బైబిల్లో ఫరీసీ గురించి చెప్తున్నట్టు లూకాసు వార్త 18వ అధ్యాయం చదవగలిగి తిరిగితే అక్కడ ఒక నీతి మంత్రుడు ఉన్నాడు. ఆ ప్రాంతంలో నీతి మంత్రత్వం చూపించాడు. ఎలా గుర్తేసుకొని రొమ్ము గుర్తేసుకొని ఇంకా దేవునికి ఎగ్జాంపుల్ చూపించాడు. ఈడి వల్ల కాదు, నేనే ఎవరి వల్ల కాదు, ఈ సంవత్సరం వల్ల కాదు, నేను ఏమి ఇస్తున్నా, దశంభాగాలు, హోమములు, ఇంకా ఉపవాసం చేస్తున్నాం. ఇవన్నీ ఎవరి కోసం చేస్తాం, ఆడి కోసం. ఇది ఆడి కోసమే కదా ఇవన్నీ చెప్పింది. అప్పుడు చేసిందంతా ఎవరి కోసం,
కొందరు చేసే దేవుడి కోసం కాదు, ఆత్మీయత కోసం. ఎవరి కోసం? ఈ ఉపవాసం కూడిక అని చెప్పినాడు అయ్యో, ఫాస్టింగ్ ఉండాలా అని చెప్తే ఎవరి కోసం చేస్తున్నాం? అయ్యే కోసం చేస్తున్నాం, ఇంకెవరి కోసం చేయట్లేదు. వీడు కూడా ఎవరి కోసం కానుకలో దశమాలు ఎత్తున్నారు. ఆ సౌకర్యం ఆయన ఇవ్వలేకపోతున్నాడు కదా. కొందరు దేవుడికి ఇచ్చేది పుచ్చుకునేది దేనికి? వేరే ఎవడో ఇవ్వలేకపోతున్నాడు. అలా మన సంఘం కూడా మన వాళ్ళకి ఎత్తు ఉండేవారు. తర్వాత వాళ్ళకి స్వయంగీతి మొత్తం హత్తులు ఎక్కువ అయిపోయి నేను ఇప్పుడేమో ఏం పీకులు తప్పదు, ఏం పీక నువ్వేం ఇవ్వకపోయినా ప్రాబ్లం పెట్టేది. మాకు డబ్బు ముఖ్యమేం కాదు, మాకు ముఖ్యమైనది ఎంత? స్వయం నీతి మంత్రంతో కాకుండా నీతి మంత్రంతో దేవుడి వరకు బతికి తీరాలి. కొందరు విశ్వాసం ఐగరు చెన్నై గారు మీరు లేకపోతే మా ఆరాధన సూపర్. నాకు తెలుసు సూపరే. ఐగరు చెన్నై గారు లేకపోతే మీ ఆరాధన మేము చూడాలని సీసీ కెమెరా ఏం పెట్టక్కర్లేదు, అర్థమవుతుంది. కామన్ సెన్స్. కారణం ఏంటి తెలుసా? ఏం లేదు, స్వయం నీతి మంత్రం ఎవరు అడుగుపెద్దోడాగే. అందుకే నేను చెప్పొచ్చేది ఎవరి కోసం ఉద్ధరించడం కాదు, ఇది నా కోసం నేను చేసేది, ఇది నా నీతి మంత్రం చచ్చి తీరాలి. నేను ఎందుకు మనం ప్రార్థన చేసేది, ఎందుకు మనం సహవాసానికి వచ్చేది? మన చర్చికి వచ్చేదే దేనికి? ఐదు తిడతారని చెప్పి. ఈ పరిస్థితి కన్నా నువ్వు పెద్ద తేడా ఏం లేదు, సేమే. ఇద్దరు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నావు. ఆదివారం కాదు, కూడికడికి వెళ్ళేది దేనికి? పడి రోడ్డు చర్చ్. నేను ఆదివారం చర్చి గురించి మాట్లాడలేదు, నేను ప్రతి కూడికి గురించి మాట్లాడతాను. ఎందుకు వెళ్ళేది? ఎందుకు మాట్లాడు? లేదా తమ్ముడు, అక్కడికి వెళ్తేనే పాస్టర్ దేంట్లోంచి విడదీసి కొట్టేది, దీని ద్వారా విడదీసి కొట్టేది. అర్థం కాలేదు. క్రీస్తుడు రాదు, హల్లెలూయా రాదు, అభిషేకం రాదు, ఏం రాదు. కారణం ఏంటిది? అంత కిరాతకంగా ఏం చేసి తీరేది? వాక్యంతో కొట్టబడి తీరు. వాక్యం నువ్వు ఏం చేయాలి? గద్దించాలి, శిక్షించాలి, బాగుపడు. ఈ ఆదివారం ఒకరోజు వచ్చేసి డ్యాన్స్ ఆడేసి వెళ్ళేస్తే ఏం వర్కౌట్ అవ్వదు. దాని అర్థం స్వయం నీతి మంత్రం మీలో వ్యాపారించింది. అంటే దేవుడు నమ్మించకూడని నువ్వే రుజువు చేస్తావు. ఎలా? నేను చేసే పని కాడ దేవుడు వర్క్ చేయలేడు, అందుకే నేను చర్చికి రాలేను అంటే నువ్వు నమ్మిన దేవుడు నపుంసకుడు. హలో, కూడికలను నువ్వేం చేయాలి? టైమింగ్ అడ్జస్ట్ నువ్వు చేసుకోవాలి. అవసరం ఏమన్నది? మనది. మన అవసరం కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి? ట్యూనప్ చెయ్యాలి. అందుకే పాస్టర్ గారి సంఘంలో మనకి ఇచ్చింది, ఒక ఆరాధన గుడికి రాలేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళి కూర్చొని ఆరాధన చేయించుకో. దాని అర్థం నువ్వు నపుంసక దేవుడితో ఉండి ఉంటావు. లేకపోయినా పెద్ద పేపర్లో పెట్టలేదు, ఎవరితో వస్తాడులే చూస్తాడు కదా. ఇవన్నీ రాసి పెట్టి ఒక గ్రంథం ఉంది. ఏం రాసి పెట్టే? జ్ఞాపకార్థ గ్రంథం. అదే అక్కడికి ఆ గ్రంథం చూడాలనుకుంటున్నాం. హలో, జ్ఞాపకార్థ గ్రంథములో దేవుడు సకల కార్యక్రమని ఎన్నిసార్లు చర్చికి వెళ్ళావు, ఎన్నిసార్లు చర్చిలో ఏమేమి పీకావు, ఎక్కడెక్కడ ఏమేమి పద్ధతి మొత్తం రాసిన ఒక ఆ గ్రంథం భయపడే నేను చేసేది. లేకపోతే గ్రంథంలో పేర్లు ఎవరికి నాకు సంబంధం పెట్టలేదు. నేను గ్రంథానికి భయపడి తీరేది. దేవునికి విడతారా జీవ గ్రంథం నేను భయపడి తీరేది. జ్ఞాపకార్థ గ్రంథం నేను భయపడి తీరేది. జీవం కలిగిన గ్రంథం నేను భయపడి తీరేది. ఈ మూడు గ్రంథాలు నన్ను భయపెట్టేస్తున్నాయి. దేనికో తెలుసా? నా లోపల స్వయం నీతి మంత్రత్వం రాకూడదు. దేవుని యొక్క నీతి మంత్రత్వం ఏమై తీరాలి? నిరకరత్వం కలిగేటట్టుగా ఉండి తీరాలి. నేను ఉపవాసం చేసేది ఎవరో నన్ను బలవంతం చేసింది వల్ల కాదు. నేను కానుకలు ఇచ్చేది ఏదో భాషగా చెప్పినందుకు కాదు. నేను ప్రాంతానికి స్వార్థకి ఎవరో నాకు చెప్పిన ఇది నేను చేస్తుంది. గ్రంథాలు అక్కడ రాయబడింది. ఆ గ్రంథంలో ఏదైనా ఉండాలంటే ఎక్కడ చేయగలిగితే రాసండి. స్వయం నీతి మంత్రాన్ని చంపి లేదు, నా ఇష్టం, నా కష్టం. స్వయం నీతి మంత్రుడిగా నువ్వు ఆరాధన చేస్తావు, పాటలు పాడతావు, కోనకలు అన్ని చేస్తావు. దాంట్లో నాకేం సంబంధం లేదు. అందుకే లూకాసువార్త 19వ అధ్యాయానికి ఒక ధనవంతుడు, ఆ ధనవంతుడైన కుమారుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఏసై దగ్గరికి వచ్చాడు. ఏసై దగ్గరికి వచ్చి ఏ స్వభావంతో వచ్చాడు తెలుసా? స్వయం నీతి మంత్రుడైన స్వభావంతో వచ్చాడు. ఏసై దగ్గరికి వచ్చాడు, మంచి బోధకుడా నేను నీకేమైనా చేయాలనుకుంటున్నా, ఐ వాంట్ టు ఫాలో యూ, ఐ వాంట్ టు బి యువర్ డిసైపుల్. నేను నీకు వీడికి మనకి మన తేడా ఏంటి? వీడు గుండె దగ్గర తీసుకొని ఏసీ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, మనం చెప్పలేదు. ఏసీ అంటే నేను నీకు శిష్యుడు, మనం చెప్పలేము. మరి మీ స్వయం నీతి మొత్తం మీరు వివేచించండి. వీడు వెళ్ళి చెప్పాడు ఏమని? ఐ వాంట్ టు ఫాలో యూ, నేను నిన్ను ఏం చేయాలి? వెంబడించి తీరాలి. అప్పుడు ఏసీ అడిగే తెలుసా? వెళ్ళి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నాయని ఏంటి? ఈడేమన్నాడు?
ఇవన్నీ పాటిస్తున్నాడా? ఒకటి ధర్మశాస్త్ర గ్రంథం మొత్తం పాటించొచ్చా? ఒక దేవుని బిడ్డ ధర్మశాస్త్ర గ్రంథం పాటించగలుగుతాడా? అసలు పాటించి ఆ దేవుని సన్నిధిలో నిలబడలేవు. ఈడేం చెప్తున్నాడు? నేను చిన్నప్పటి నుంచే దాని అర్థం నేను పోసాగినప్పుడే ఎన్ని నేను డబ్బా కొట్టడం వేసి సరే పసిపిల్లోడుగా ఉన్నప్పుడు అన్నీ నువ్వు చేసావు కదా. ఇప్పుడు పెద్దోడు అయ్యావు కదా, ఉన్న ఆస్తి పసిపిల్లోడుగా ఉన్నప్పుడు ఏడ కట్టి కుట్టి అన్ని చేస్తావు. ఎదిగిన తర్వాత పని చేయి. ఏసే గారికి ఒకటే అన్నాడు, ఇప్పుడు ఎదిగావు కదా ఏం చెయ్యి మొత్తం ఏంటి. ఈ కాలంలో క్రైస్తవులకి ఈ మాట వేసే చెప్పేస్తే ఆ రోజు వేసి విడిచిపెట్టారు. హలో అనన్య సభ్యులకు ఎవరైనా చెప్పారు ఆ సంఘానికి ఇవ్వమని? ఎందుకు ఇచ్చారు? బర్నబా ఇచ్చాడు. సంఘ పెద్దగా నేను ఇవ్వకపోతే ఏమైపోద్ది? బాబు సంఘ పెద్ద దేవుడు మీతో మాట్లాడితే లేకపోతే మూసుకొని ఊపో. పుట్టిగా సమాధి కార్యక్రమం కుర్రోళ్ళకి ఇచ్చుకోవడానికి పరిస్థితి ఏం పెట్టుకో. వాళ్ళిద్దరు సమాధి కార్యక్రమం ఎవరు చేశారు? మాస్టర్ గారు పేదర్ గారు ఉన్నారు, వెళ్ళే ఎందుకు వెళ్ళలేదు? అలాంటి సునీతివంతుల దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పాలా? 95% సేవకులు సమాధి కార్యక్రమంలోనే అబద్ధం చెప్పింది. నమ్మరా? వీడు తాగాల్సిన గంజాయి మొత్తం తాగుతాడు, తాగాల్సిన సిగరెట్లు మొత్తం తాగుతాడు, చూడాల్సిన సినిమాలు మొత్తం చూస్తాడు, చెయ్యాల్సిన పెంకి ఫోన్ అన్ని చేస్తాడు. చివరికి చెప్పాడు లేకపోతే చెప్పలేకపోతే ఊరో గొంతుకి చేస్తాడు. ఊరో గొంతుకి వెళ్ళాలని సహించొచ్చు. కుటుంబీకులు అవుతాడు పవన్ ఎవరుగా అందుకే పాస్టర్ తప్పడపడ చెప్పేసి పడిపోతాడు. అభిషేకం చెందిన సేవకులు ఎవరు? పేదరు వెళ్ళలే. అనన్య సభ్యురా చనిపోయినప్పుడు ఏం చేయలేదు. ఏం చెప్పాలి? ఈ నీతిమంతులు ఎక్కుతారనా? నేను లెక్కగా ఉండాలంటారు. అది చేసి రావాలి. అందుకే చర్చిలో ఉన్న కుర్రోళ్ళకి ఫుల్ ఎంజాయ్మెంట్. అయ్యగారు లేదు మా అందే. అయ్యగారు లేని టైంలో కుర్రోళ్ళు చాలా ఎంటర్టైన్మెంట్. ఏంటిది అయ్యగారు కూడా పరిచయ పేరు మాకే. అరే బాబు అది ఏం చెప్పి పార్టీ పెట్టారు నాకు తెలియదు. హలో దేవుడు నీకు చెప్పితేనే ఈ చెప్పలేలా మూసుకొని కూర్చో. వీళ్ళు ఏం చేశారు? ఆడిచ్చాడు. ఎవరు? బర్నబా ఇచ్చాడు. బర్నబాకి దేవుడు మాట్లాడుంటారు, అందుకే ఆడిచ్చాడు. మిగతా వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? వీడికి ఎవరు చెప్పకుండా ఎందుకు ఇచ్చాడు? నేను సంగతి ఇవ్వలేకపోతే నా పేరు ప్రతిష్ట పోయింది మొత్తం. చర్చి లోక బుక్ రిజిస్టర్ లో రాసేసారు. ఏమని? పాస్టర్ గారికి వెళ్ళకుండా సమాధి జరిగిన విశ్వాస భార్య. అర్థం కాలేదండి. హలో దేవుడిని ఆస్తిని కూడా ఏం చేయొచ్చు, అడగచ్చు. నాకు దేవుడు ఒకరోజు అడిగాడు, నీ ఉద్యోగం నాకు ఇచ్చి ఇప్పటికి కూడా ఆసక్తి ఉద్యోగం చేయాలి ఇచ్చి అవసరం సంపాదిస్తున్నాం, మనమే సంపాదించట్లేదు కదా. మరి అలాంటి ప్రెషర్లో బతకడం మేడం మీరే ఊహించండి. మనం ఒక దగ్గర వాక్య పరిచయం చేసి అనుకుంటాం ఒక 1000 వస్తే బాగున్ను పప్పల గారి కొని తింటానని. అక్కడికి వెళ్ళిన నయం పైసా ఇవ్వడు. అప్పుడు కూడా ఏం మనసు ఏం కావట్లేదు, ఇరగట్లేదు, గుర్తొచ్చినా వదిలేస్తాను. కారణం తెలుసా? దేవుడు ఎక్కువ అడిగిన దానిని మనం నేనేం చేసి తీరం ఇచ్చి తీరం. సేవకులు ఆశా తమాసా కాదు. అందరూ సేవకులు పాకెట్లో పెట్టుకుని ఉంటున్నాను. ఆయన దుఃఖపడ్డాడు అనుకో, నీ కుటుంబ చరిత్ర ఉన్మూలనం అయిపోద్ది. ఒక్క పని లేదు, సేవకుడికి బాధపడి ఆయన కన్నీళ్ళు రాకుండా బతికేసుకో. హెచ్చరికలు చెప్పిన ఆయన కంటి కన్నీళ్ళు ఏం చేయకూడదు, ఆయన చెయ్యి కుటుంబమే పడకూడదు. నాయనో చెప్పినా నీ కుటుంబ సర్వనాశనం ఇవ్వాలి. కారణం ఏంటి తెలుసా? దే డెడికేటెడ్ దేర్ లైఫ్. వారి జీవితం అర్పించారు, వారి ఉద్యోగం అర్పించారు, వారి ఫ్యామిలీని అర్పించారు. సొంత భార్య ఎవరితో కూర్చున్న టైంలో విశ్వాసకి బాగోలేదంటే పరిగెట్టి వస్తాడు. మాట్లాడు ప్రాబ్లం. ఆయన వస్తాడు. కారణం ఏంటి? ఆయనకు ఆ బాధ్యత ఇవ్వబడింది కాబట్టి. రాజగారి 30 సంవత్సరాలు ఏం పీకే అంటున్నారు కదా, పీకే అంటారా? ఆయన ఏదో ఊరి నుంచి పీకేరండి. ఎక్కడున్నా దుర్గులను పీకే మంచి పంట వేయాలి.
తీసుకొచ్చాడు. ఎవడో వాడి బిర్యానీ తినాల్సిన డబ్బు దీనికోసం ఏం చేశాడు? అక్కడ కనిపెట్టిన కోంగు సొంత కొడుకు కోసం కొన్నాడు. ఎవరి కోసం కొన్నారు? ఆడ ఒక్కరోజు కూడా పట్టలే. ఊర్లో నా అమ్మకి దేవుడు, ఊర్లో ఇంట్లో ఆ ఇంటికి అద్దె తీసుకుంటే నా అమ్మకి కదిలిపి వచ్చింది. ఇది ఎక్కడ ఉండబడతాం. వెంటనే ఫోన్ ఇస్తారు, అయ్యా ఒక కోంగోస్ ఉంది అయ్యా. ఫోన్ వచ్చింది, ఒక కోంగోస్ ఉంది అయ్యా, తెచ్చి ఉంచితే ప్రాబ్లమా? మేమిది ప్రాబ్లం అంటాం. తర్వాత స్టోరీ అడిగిన కొడుకు, అయ్యారు నేను కొట్టడానికి నేర్చుకోవడానికి ఉన్నాను కానీ నాకు అది అంకితం కాలేదు, దేవుని సంఘానికి అది పనికి వచ్చింది. అందుకే నేను చెప్పి రావడానుకున్న మాట, దేవుడు నీ కన్ను అడిగితే ఏం చేయగలిగితే ఇచ్చుకోగలిగితే నీ ఉద్యోగం దేవుని కొరకు ఇవ్వగలుగుతావా? నీ చదువు దేవుని కొరకు ఇవ్వగలుగుతావా? నీ ఆస్తి దేవునికి ఇవ్వగలుగుతావా? నీకు నమ్మాలా? హలో, అందరూ అనుకుంటున్నారు ముద్రోడు అయినప్పుడు ఉన్న రిటైర్మెంట్ ఫేజ్ లో ఉన్న కార్యమా సేవ పరిచర్య. పేదైపోతేనే వాళ్ళు పాస్టర్ అవుతారా? యూట్యూబ్ లో వింటున్న స్కోరింగ్లే. పేదైపోయినా 10th 9th అని పేదైన కూడా ఏమైంది? ఓ లార్డ్, పేదైన కాదు నాయన. ఒకనాడు మనం ఫెయిలే, నా దేవుడు మనం ఏం చేసి పాస్ చెయ్యిస్తున్నా. నాకు లేదనుకుంటా. వెంబడించడానికి మనసు కలిగి ఉండి తీరితే స్వయం నీతి మంత్రత్వాన్ని ఏం చేయగలిగితే చంపి తీరాలి. అందుకే ఏసైతే ఒక్కడే నా శిష్యుడై తీరాలంటే ఏమేమి వదులుకోవాలి? అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, నిన్ను నీవు కూడా ఏం చేయాలి? సాధ్యమా? సాధ్యమా? అర్థం కాలేదు. సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే, తెచ్చుకోగలిగితే. మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి దేని మధ్య నలిగిపోతున్నాం? ఈ ఫ్యామిలీ ఫెలోషిప్ మధ్య నలిగిపోతున్నాం. అర్థం కాలేదు. మా అమ్మ చనిపోయిన గడిలో మీరైతే చర్చి లేకపోతే ఇంటికాడ కూకుంటారు. మేము 6 ఆరాధనకి వచ్చాం, వాక్య పరిచర్య చేసాం, దేవునికి సాక్ష్య పరిస్థితి. సచ్చినోడు చచ్చాడు, పర్వకానికి వెళ్ళడం ఎందుకు? ఇంకా కోసం ఆడడం ఏంటి? మంచిగా ఏడుపోతుంది రాదని నేను అన్నట్లే, కానీ వాటిని ఏం చేశాను? ఇది నా పరిచర్యకు నేను శిష్యుడై తీరడం అనుకున్నా. దిస్ ఈస్ ఎ ప్రొఫైల్. ఇంకా నేను చచ్చిపోయినా మా నాయన తెచ్చిపెట్టి ప్రార్థన. మీ సంగతి ఎలా మీరే ఊహించుకోవాలా? మీరు శిష్యుని కాకపోతే సలం కాడ కాపలా ఉంటారు పోలీసు లాగా. ఏగలుంటే చుట్టాలందరూ నీ యాక్టివిటీ. కానీ దేవుని బిడ్డ నీతి మంతుడుగా ఉన్నాడు కాబట్టి ఏ స్థితికి వచ్చినా, అందుకే బైబిల్ చెప్పి నీతి మంతుల మరణం దేవుని దృష్టికి ఏమైంది? విలువైన తీరింది. ఆ విలువైన కారణం ఏంటిది? జీవించిన నాడు ఆయనకున్నది మొత్తం ఎవరికి? పాట పాడేస్తాను, నాకున్నవన్నీ నీరే యేసయ్యా. ఇచ్చుకునే బాగున్నావు. హలో, పాట అయితే పాటైనా అప్పు కాదు, ఇచ్చుకోనైనా. అందుకే కదా ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు మందిరం కట్టడానికి ఉన్న ప్రణాళికలో ఏం చేసుకున్నారు? ఉన్నది మొత్తం ఉన్నది పోగిరి పీకులు అన్ని ఏం చేశారు? ఇచ్చారు. ఇచ్చినందుకు ఏమైంది? అన్ని బంగారంతో తయారైంది. ఎవరైనా ఏమైంది? అన్ని ప్లాస్టిక్ తయారైంది. అర్థం కాలేదు. నువ్వు బంగారం లాగా ఇచ్చుంటే ఇటుకలు కూడా బంగారం అయిపోయింది. ఎక్కడో గోల్డెన్ టెంపుల్ ఎక్కర్లెక్కర్లే, రాయగిరిలో ఎక్కడే ఏముంది? దేవుడికి నా మందిరం బంగారంలో కట్టారన్న సాక్ష్యం ఉంది. నేను అలాగని చెప్పి కట్టాలని ఏం చెప్పట్లేదు. నేను చెప్పొచ్చే స్వయం నూతిమంతతో చచ్చి తీరాలి. ఏసయ్యను వెంబడించాలన్నా, ఏసయ్యతో అనుబంధం పెట్టాలన్నా, ఏసయ్య అడిగింది మొత్తం. చివరి మాట, ఒక దేవుని బిడ్డకి పిలిచి అడగండి, ఏమేమి ఇచ్చావురా అంటే చెప్తాడు. పాపం విడిచిపెట్టా, సినిమా విడిచిపెట్టా, తాగుడు విడిచిపెట్టా, అన్యాయం విడిచిపెట్టా, అక్రమం విడిచిపెట్టా, దురాశలు దురాత్మను విడిచిపెట్టి ఇవన్నీ విడిచిపెట్టింది దేనికి? స్వయం నీతి మంతతో చచ్చి నీతి మంతతో నేనేం చేయాలి? నిలకడత్వం కలుగుండి తీరాలి. అలాగై తీరితే కనాను దేశం చేరగలిగింది. యోహాను సువార్త 14:23 ప్రకారంగా చెబుతున్న ఒక మాట, దేవుడు మనలో ఏం చేస్తున్నాడు?
నివసిస్తున్నాడు. ద గాడ్ డ్వెల్స్ ఇన్ us. దేవుడు నీలో ఉన్నాడా? దేవుడు మీలో ఉన్నాడా? యోహాను సువార్త 14:23 ఇంటికి చదవండి. దేవుడు మీలో ఉండాలంటే 2 కార్యాలు జరగాలి. ఒకటి, నీ లోపల అగాపే ఉండాలి. ఏముండాలి? అగాపే అంటే నా దేవుని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, ఏం ఆశించలేని ప్రేమ ఎవరి పట్ల? మనుషుల పట్ల, దేవుని పట్ల ఉండాలి. ఒకటి. రెండోది ఏముండి తీరాలి? వాక్యం నెరవేరి పుడి తీరాలి. ఇది 2 ఉంటేనే ఎవరు నివసించేది మనలో. ఇది 2 లేకపోతే దేవుడు మనలో ఏం చేయలేదు. మనం దోగాకి చెప్పుకొని ఊరంతా టామ్ చెప్పేస్తాం. ఏమని? దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ప్రేమ కనిపిస్తుంది. దేవుడు అంటే వాక్యం బయటకు వస్తుంది. ఇప్పుడు వీడిలో దేవుడు ఉన్నాడు అనుకో, నేను పెన్నట్టు పుడిచాను అనుకో, ప్రేమ బయటకు వస్తుంది. నేను వీటికి వాక్యం గురించి సలహా అడిగితే వాక్యం వాళ్ళ నుంచి వస్తుంది. రావట్లేదంటే లోన్ ఎవరు లేదు. అందుకే బయట చెప్తున్నది, హృదయం నిండి పొరలేదు, నోరు ఏం చేసేది? ఈ కూతురు ఎందుకు వచ్చేది? లోన్ అది డిపాజిట్ అయ్యి ఉంది. అందుకే ఆటోమేటిక్ ఏం చేసేది? బయటకు వచ్చేది. అందుకే కొంతమంది తిడుతున్నప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. ఏం లేదు, అగాపే లేదు, ఏం లేదు, వాక్యం లేదు. అది ఎందుకు వాక్యం? వాక్యం ఏమై తీరింది? శరీరంగా మాత్రం. దాని అర్థం లోగోస్, వాక్యం నీలోకి వచ్చి తీరితే శరీరంగా బయట ప్రదర్శన కలిగి తీరుతుంది. గలాతీ పత్రిక 5:22 ప్రకారంగా ఏ క్రియలు? శారీరక క్రియలు రాదు, ఆత్మక్రియలు. స్వయం నీతి మందులైన క్రియలు ఉంటాయి. శారీరక క్రియలు అన్నీ వచ్చేస్తాయి. ఉన్నాయి కదా బోర్డు లిస్టు 15-17 ఉన్నాయి ఆ లిస్టు. అందుకే నేను చెప్పడానికి వచ్చే కోరే మాట, నీతి మంతత్వం వదిలేయండి. స్వయం నీతి మంతుడు అని చెప్పి వదిలేయండి. త్వరపరిచేత దేవుడు నన్ను నీతి మంతుడిగా నిలబెట్టాడు. బైబిల్ చెప్తున్న మాట, విశ్వాసము ద్వారా అబ్రహాము నీతి మంతుడిగా ఏమై తీరాడు? ఎన్నిక పొందు తీరాడు. ఎవరో విశ్వాసంలో హతమయ్యాడు కాబట్టి నీకెక్కడ నిలబడి తీరడానికి యోగ్యత కలిగి తీరింది. అందుకే చెప్పాల్సిన మాట, నేనేం కాదయ్యా, నువ్వే అన్ని నాకు సర్వస్వం. అందుకే దాని కొరకు మనం సర్దుబాటు కలిగి తీరుతాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించు.